అంటే చాలామంది అంటున్నారు దిల్ రాజు పాలిట దేవుడు ఉన్నాడు, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. గేమ్ చేంజర్ రిజల్ట్ కొంత తేడా వచ్చినా వెంటనే సంక్రాంతికి వస్తున్న రూపంలో కొంత ఒక అసిస్టెన్స్ లభించిందని నిజంగా అది ఫీల్ అయ్యారా ఆ టైంలో? అంటే డెఫినెట్గా ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ ఇక్కడ ఏంటి, డబ్బు ఒకటి అయితే ఎనర్జీ ఒకటి. సో ఎనర్జీ ఆల్సో ఇంపార్టెంట్. మేము ముందుకెళ్ళి పని చేయాలంటే మాకు ఎనర్జీ బాగా అవసరం డబ్బుతో పాటు. సో ఫైనాన్షియల్గాతో పాటు ఆ ఎనర్జీని ఇచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు తమ్ముడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము చేయబోయేటన్నీ ఈజ్ కొత్త న్యూ ఫిలిమ్స్. 25లో నెక్స్ట్ 3-4 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినా అవన్నీ 26 రిలీజ్ అవుతాయి. అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యే సినిమాల పైన అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తుంటాయి. అంటే గేమ్ చేంజర్ నుంచి ఏమైనా లెసన్స్ నేర్చుకున్నారా? అంటే మీరు మీడియం సినిమాలతోనే సూపర్ హిట్లు కొట్టారు. అసలు 2017లో 6 సినిమాలు మీ బ్యానర్ మీద హిట్ కొట్టడం అనేది ఒక ఇండస్ట్రీ టాక్ అయిపోయింది ఆ టైంలో. తర్వాత మీరు రాను బడ్జెట్ పెంచుకుంటూ వస్తున్నారు, ఎందుకంటే ఎదురవుతున్న మార్కెట్ అలాగే ఓటీటీస్ ఇవన్నీ ఉన్నాయని. ఇప్పుడు ఏమైనా కొంచెం ఆ గేమ్ చేంజర్ రిజల్ట్ తర్వాత కొంత బెస్ట్ సినిమాలు తీయాలి, లో బడ్జెట్లో తీయాలి అలాంటి ఆలోచనలు చేస్తారు? అంటే బడ్జెట్ అనేది కాకుండా ఇప్పుడు మాకు 2024లో ఫ్యామిలీ స్టార్ వచ్చింది. సో అది ఒక డైరెక్టర్ ఫిలిం అండ్ హీరో విజయ్ దేవరకొండ ఉన్నాడు. అది ఆ కథలో ఉన్న లోపాలు మాకు ముందే తెలిసిన, డైరెక్టర్తో మా కాన్వర్సేషన్ జరిగిన, దాన్ని 100% రీచ్ చేయలేకపోయాం. సో ఇట్స్ ఎ డైరెక్టర్ కాల్. అలాగే గేమ్ చేంజర్కి కూడా మాకు అలాంటి రిజల్టే వచ్చింది. సో పోతే గేమ్ చేంజర్ విషయంలో నేను ఎప్పుడూ డైరెక్టర్ని కానీ హీరోని కానీ నేను కామెంట్ చేయను. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు డైరెక్టర్కు వేవ్ లెంత్ లేనప్పుడు ఇలాంటి జరుగుతుంది అనేది ఆలోచన తప్పితే ఎవరిని కామెంట్ చేయడం కాదు. సో అలాగే దాని తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, ఇట్స్ డైరెక్టర్ ఫిలిం. అనిల్ రావిపూడి తన మార్క్తో వచ్చిన సినిమా. ఇప్పుడు తమ్ముడు కూడా ఈజ్ అ డైరెక్టర్ ఫిలిం. సో ఇవన్నీ ఈజ్ అ డైరెక్టర్స్ ఫిలిమ్సే. సో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సో డైరెక్టర్ వాళ్ళు అనుకున్నట్టు రిజల్ట్ తెచ్చినప్పుడే రీచ్ అవుతుంది. పోతే ఇక్కడ దిల్ రాజు అనే ఒక బ్రాండ్ కానీ, దిల్ రాజు అనే ఒక ఇన్వాల్వ్మెంట్ కానీ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి మా సంస్థకి. అది మిస్ అవుతున్నాం. సో నెక్స్ట్ అది మిస్ అవ్వకుండా జాగ్రత్త పడాలనే ఇంటెన్షన్తోనే ఉన్నాం. అంటే దిల్ రాజు గారు మీరు ఇందాక అన్నారు, అంటే గేమ్ చేంజర్కి సంబంధించి కానీ డైరెక్టర్ హీరోకి సంబంధించి నేనే మాట్లాడలేదని. అయితే నిన్న ఒక యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ బ్రదర్ శిరీష్ కొన్ని కామెంట్స్ చేశారు. అంటే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా డైరెక్టర్ శంకర్ కానీ హీరో రామ్ చరణ్ కానీ కనీసం ఫోన్ చేయలేదు అని ఆ కామెంట్ పై ఏమంటారు? సో ఈ విచిత్రంగా ఎలా ఉందంటే లాస్ట్ 10 days నుంచి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ లేకుండా ఇంటర్వ్యూ జరగట్లేదు. సో ప్రతి ఒక్క దాంట్లో నేను అదే చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకేందంటే నేను క్లోజ్గా ట్రావెల్ అయ్యాను రామ్ చరణ్తో కానీ శంకర్ గారితో కానీ. నాది ఆ సినిమా అంతా నేనే ట్రావెల్ అయ్యాను. శిరీష్ గారు ఆ సినిమాలో ఇన్వాల్వ్ లేదు. సో సంక్రాంతికి వస్తున్నా మొత్తం శిరీష్ గారు ట్రావెల్ అయ్యాను. సో ఇప్పుడు గేమ్ చేంజర్ దాంట్లో నేను అన్నీ చెప్పుకుంటే వస్తున్నాను. సో ఏంటి, ఎలా జరిగింది, ఆ ప్రాసెస్ ఏంటి. సో డైరెక్టర్తో మాకు వేవ్ లెంత్ లేనప్పుడు మాట్లాడుకోవటానికి చేయటానికి జరగదని. కానీ ఎక్కడ కూడా నేను రామ్ చరణ్ గారి గురించి, హీరో గురించి, హీరో RRR అనే సినిమా అయిపోయిన తర్వాత శంకర్ గారి కాంబినేషన్లో మాకు డేట్లు ఇవ్వడం, ఆ డేట్లతో మేము ఇద్దరం అనుకుంటూ ప్రాసెస్ చేసింది. అది ప్రాసెస్లో ఇండియన్ 2 వచ్చింది. ఇండియన్ 2 రావడం వల్ల శంకర్ గారు ఇండియన్ 2కి మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు రామ్ చరణ్ గారితో నాకు జరిగిన దాంట్లో కూడా చెప్పాను, చరణ్ వేరే స్క్రిప్ట్ ఉంటే కూడా ఏదైనా నువ్వు స్టార్ట్ చేయండి. కానీ ఆయన స్టార్ట్ చేయకుండా ఈ సినిమా కోసమే టైం ఇచ్చాడు. కాబట్టి నాకు ఒక కన్సర్న్ ఉంటుంది, అరే నా హీరో కూడా నేను కూర్చోబెడుతున్నాను, శంకర్ గారు వెళ్ళి ఇండియన్ 2 చేసుకుంటున్నాడు. సో నేను సరే గేమ్ చేంజర్తో పాటు ఏదో వర్క్ చేస్తున్నాను. ఇదే రామ్ చరణ్ ఓన్లీ ఈజ్ డూయింగ్ 1 ఫిలిం. ఆ కన్సర్న్తో నేను ఎప్పుడు చరణ్తో సెకండ్ ఫిలిం కానీ ఏదైనా అవకాశం ఉంటే చెయ్యమని చెప్పాను. బట్ తను ఈ సినిమా పైన శంకర్ గారి పైన ఉన్న రెస్పెక్ట్తో ఏ సినిమా చేయకుండా ఈ సినిమా కోసమే డేట్స్ ఎన్ని రోజులైనా ఆలోచించుకుంటూ వచ్చాడు, చేశాడు. నాకు తెలుసు అదంతా ఈజ్ అ బిగ్ జర్నీ ఫర్ మీ. సో అందుకే నేను గేమ్ చేంజర్ విషయంలో నేను ఎవరిని ఏ ఇంటర్వ్యూలో కూడా నేను రాంగ్ స్టేట్మెంట్ ఐ విల్ కంప్లీట్. సో శంకర్ గారితో నాకేంటి ఈజ్ అ బిగ్ డైరెక్టర్తో పనిచేయడం వల్ల మాకు ఆ యాక్సెస్ లేకపోవడం వల్ల కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ వేస్టేజు, టైము, షెడ్యూల్ ప్లానింగు ఇవన్నీ 1-to-1 కూర్చొని మాట్లాడుకునే ఛాన్స్ లేకపోవడం వల్ల డిలేలు జరుగుతూ వచ్చాయి. సో దాంతో ఆ సినిమా డిలే ఇండియన్ 2 రావడము డిలే ఇట్లా అన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్. సో అలాంటి టైంలో చరణ్ ఈజ్ ఓపికగా సినిమా కంప్లీట్ చేసే వాళ్ళకు ఈజ్ వెరీ గుడ్ కోఆపరేట్ చేశారు. అలాగే
2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అప్పుడు కూడా చరణ్ కానీ చిరంజీవి గారు కానీ ఇట్లా సిచ్యువేషన్ ఉందంటే 2 సినిమాల్ని యాక్సెప్ట్ చేశారు. మామూలుగా అయితే ఏ హీరో వద్దొద్దు సెకండ్ సినిమా వద్దని ఆపుతారు. కానీ నేను ఎప్పుడు అందుకే ఎవ్రీ దాంట్లో నేను ఎప్పుడు థ్యాంక్స్ చిరంజీవి గారు, థ్యాంక్స్ రామ్ చరణ్కు చెప్తాను. ఎందుకంటే అలాట్ చేశారు. పోతే 2 సంక్రాంతికి రిలీజ్ అయ్యి సంక్రాంతికి వస్తున్నాము పెద్ద రిజల్ట్ వచ్చి గేమ్ చేంజర్ ఆడనప్పుడు ఆ హీరోకి కూడా చిన్న పెయిన్ ఉంటుంది. సో అది నాకు తెలుసు. సో ఐ కెన్ అనాలిసిస్, అరే నాకు సంక్రాంతికి వస్తున్నాము వచ్చింది, అట్లీస్ట్ వీఆర్ ఈజ్ ఏ బ్రీతింగ్ స్పేస్. ఇప్పుడు రామ్ చరణ్ గారికి పెద్ద వచ్చే వరకు, పెద్ద ఇంకొక హిట్ కొట్టే వరకు ఇందాక నేను ఎనర్జీ అన్నానే, ఆ ఎనర్జీ తెచ్చుకొని వాళ్ళు పని చేయాలి. సో ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు నేను నా దాంట్లో నిన్న కూడా నేను మా తమ్ముడు దాంట్లో అనౌన్స్ చేయడం జరిగింది. రామ్ చరణ్తో ఈ ఇయర్ ఒక సక్సెస్ చేయలేకపోయాము, ఒక సక్సెస్ ఫిలిం రావాలి, దానికోసం నిజంగా మేము స్క్రిప్ట్లు ఏదైనా కుదిరితే ఫస్ట్ చరణ్కి చెప్పేసి ఆ ప్రాజెక్ట్ సెట్ చేసి ఒక సూపర్ హిట్ చేయడానికి ఏం చేయాలనేది ప్యారలల్గా నేను వర్క్ చేస్తున్నాను. పోతే నిన్న శిరీష్ గారు గ్రేట్ ఆంధ్ర దాంట్లో ఇంటర్వ్యూ ఇవ్వడం, బేసిక్గా ఆయన ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు. మామూలుగా మీడియా ముందుకు రారు, స్టేజ్ పైన కూడా ఏదన్నా ఉంటే థ్యాంక్ యూ చెప్పడం ఇలాంటిది తప్పితే పెద్ద మాట్లాడరు. సంక్రాంతికి వస్తున్న ఒక దాంట్లో ఎమోషనల్ అయ్యాడు. అంటే మాకు నిజంగా ఆ రోజు ఇలా రాకుండా ఉంటే మాకు ఇలా డ్యామేజ్ అయిపోయేది, సంక్రాంతికి వస్తున్నాం అంటే ఆయన ఆ సినిమాని జర్నీ చేశాడు. గేమ్ చేంజర్ నేను జర్నీ చేశాను. సో ఇది దాంట్లో ఏంది నిన్న ఫస్ట్ టైం ఇవ్వడం వల్ల ఆయనకి వచ్చిన ఆ ఎమోషనల్ యాంగిల్లో, కాబట్టి డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ శిరీష్ గారు మొత్తము డిస్ట్రిబ్యూషన్ యాంగిల్లో ఉంటాడు. సో ఆ యాంగిల్లో చెప్పింది ఈరోజు మీడియాలో కానీ అండ్ ఫ్యాన్స్లో కానీ జరుగుతుంది. బట్ ఇంటెన్షన్ అది కాదు. ఎందుకంటే మాకు క్లియర్, ఇప్పుడు చరణ్తో శిరీష్ కూడా చాలా క్లోజ్గా ఉంటాడు. సెట్లో కానీ ఎక్కడైనా ఈక్వల్గా క్లోజ్గానే ఉంటాడు. సో చరణ్ పైన కానీ మాకు అలాంటి ఉద్దేశం నాకు కానీ ఆయనకు కూడా ఉంటుంది. సో ఇంటెన్షన్ అది కాదు. సో ఇప్పుడు ఎమోషనల్గా ఫస్ట్ టైం ఇస్తున్నప్పుడు, సో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందనుకో, ఎక్స్పీరియన్స్గా మాట్లాడతారు. ఎప్పుడైతే అండ్ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఇంటర్వ్యూ చేస్తే ప్రపంచం అందరికీ తెలుసు, వాళ్ళు ఎలా అడుగుతూ ఉంటారో, అది ఎక్స్పీరియన్స్ లేకుంటే తప్పకుండా ఇట్లాంటి మాట్లాడినప్పుడు తప్పులు వెళ్తాయి. అలాంటి ఇంటెన్షన్తో వెళ్ళిన తప్పే, కానీ అది ఇంటెన్షన్ కాదు. మళ్ళీ నేను టోటల్ ఎపిసోడ్ చూసా. ఎవరైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ చిన్న క్లిప్నే వాడుతున్నారు, కాదు ఆ ఎపిసోడ్ అంతా, అక్కడ జరిగిన ఎపిసోడ్ అంతా చూస్తే మళ్ళీ ఆయన దాంట్లోనే స్టేట్మెంట్ ఉంది. అయినా హీరోలు దీంట్లో ఉండదు, అరే మాకు ఒక ఫోన్ కాల్ చేసి ఉంటే బాగుండు, మాకు ఫోన్ కాల్ రాలేదు, పైన మేము హీరోలను అడిగేది ఏముంటుంది, ఫైనల్ కన్క్లూజన్ అంతా కరెక్ట్గానే ఉంది. పోతే ఫస్ట్ టైం ఇవ్వడం వల్ల అలాంటిది జరిగిందే, కానీ చరణ్ పైన మాకు ఎలాంటిది ఉండదు. నా ఇంటర్వ్యూలు కానీ ఇవి కానీ ఎక్కడైనా మాది గుడ్ రిలేషన్ ఉంటుంది. ఓకే, అంటే ఇండస్ట్రీలో పోటీ అనేది కామను, అటు హీరోల పరంగా కానీ ప్రొడక్షన్ హౌస్ల పరంగా కానీ. మిగతా ప్రొడక్షన్ హౌస్ల పైన కూడా అలా మాట్లాడడం కరెక్టేనా శిరీష్ గారు? అంటే అక్కడ ప్రొడక్షన్ హౌస్ గురించి కాదండి. మళ్ళీ ఇప్పుడు మేము 22 తేడా ఉందన్న పదప్రయోగం. ఇప్పుడు అదే అక్కడ ఏమడిగారు అనేది ఒకటి చూడాలి. సో గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఏమడిగారు, రెండింటిని కంపారిజన్ చేసి, అది అడగాల్సిన క్వశ్చనే కాదు. నేను అదే చెప్తున్నా, అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇస్తున్నారో ఆయన లోపల ఉన్న ఆ కంపారిజన్ ఎమోషన్స్ అది ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేసినట్టుగా శిరీష్ గారికి రాదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన లైఫ్లో. గ్రేట్ ఆంధ్రాకి నిన్న ఇచ్చింది ఇది ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. సో దీంట్లో ఉన్న దాంట్లో ఆయన అడిగిన దాంట్లోకి వెళ్ళి వచ్చిందే కానీ వేరేదేముంది. రైట్. దిల్ రాజు గారు, మీరు 58 సినిమాలు తీస్తే 70% సక్సెస్ రేట్ ఉంది. అంటే మీరు ఒకటి ప్యాషన్గా తీయటమే కాదు, 24 ఫ్రేమ్స్ దగ్గరుండి చూసుకోవటం, సినిమా హిట్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు మీరు ప్రొడ్యూసర్గా. అలాంటి మీరు మన ఫ్యామిలీ స్టార్ విషయంలో లోపాలు ఉన్నా ఎందుకు కన్విన్స్ అవ్వాల్సి వచ్చింది? గేమ్ చేంజర్ అనేది బయటకు వచ్చిన తర్వాత నేను కూడా చూశాను, కొంత ఓల్డ్ మోడల్ స్టోరీలా అనిపించింది. అంటే ప్యాటర్న్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకు అక్కడ ఎందుకు గ్రహించలేకపోయారు? ఇలాంటి అక్కడ ఉన్న దిల్ రాజు మిస్ అయిపోయారు 2 సినిమాలకి. నో, అంటే టోటల్గా నేను ఈ జర్నీలో నేను ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే డైరెక్టర్స్తో ట్రావెల్ అవుతున్నప్పుడు మా మార్కు మిస్ అవుతున్నాం. ఎందుకు నేను నవ్ ఈజ్ అ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇంతకు ముందులాగే ఇలాగే చెయ్యాలి అని అంటే మేము సంవత్సరానికి 2 సినిమాలు చేయగలుగుతాం. 3 సినిమాలు 4 సినిమాలు జరుగుతున్నప్పుడు మా ఒరిజినల్ టచ్ మిస్ అవుతుంది. అదే కొత్త డైరెక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు, సో అప్కమింగ్ డైరెక్టర్ 1 or 2 ఫిలిమ్స్ చేసిన డైరెక్టర్ దగ్గర అయితే ఫుల్గా స్క్రిప్ట్ అనాలిసిస్ చేసి ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత చూసుకొని వెళ్ళగలుగుతాం. అప్పుడు దే ఆల్సో ఈజ్ అ బిలీవ్ ఆన్ మీ.
సార్ మీరు చెప్పండి మీకు కరెక్ట్ అనిపిస్తుందా, మీ ఏదైనా క్వశ్చన్స్ ఇవ్వండి. ఎప్పుడైతే ఇక్కడ డైరెక్టర్ ఉంటారో డైరెక్టర్ వెనకాల నేను నిలబడాలి. సింపుల్ ఫార్ములా అది. సో ఇలా వెళ్తున్నప్పుడు ఇలా. సో ఇక్కడ డైరెక్టర్తో వేవ్ లెంత్ ఉన్నప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఉన్నది ఆయన మార్క్ సినిమా, అనిల్ రావిపూడి మార్క్ సినిమా కాబట్టి ఫుల్ ఫ్రీడమ్గానే చేసుకున్నాడు. ఎక్కడ ఉండదు. నాకు అనిపించిన క్వశ్చన్స్ మట్టికి అడిగాను. అది బ్లాక్ బస్టర్. ఎవ్రీథింగ్ ఇస్ అ డైరెక్టర్స్ ఫిల్మ్. అంటే రామ్ చరణ్తో సినిమా అన్నారు కదా, అంటే ప్రశాంత్ నీల్తో రాబోతున్న సినిమా అదేనా? అంటే అది కాదు, ఒక 3-4 స్క్రిప్ట్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. అంటే 26లో స్టార్ట్ చేయాల్సిన దానికి స్క్రిప్ట్ వర్క్స్ అన్నీ ఒక 3-4 స్క్రిప్ట్స్ లాక్ చేసాం. సో దాంట్లోకి వెళ్ళి ఏది చూజ్ చేయాలి అనే దాని మీద వెళ్ళాలి. అంటే అల్లు అర్జున్తో కూడా భారీ ప్రాజెక్ట్ అని అంటున్నారు, అది కూడా అప్కమింగ్ రావచ్చా ఫ్యూచర్? సో అదే అంటే ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయండి అంటే మాస్ దగ్గర ముందు ప్రస్తుతానికి స్క్రిప్ట్స్ ఏంటి, డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు, నెక్స్ట్ ఎవరితో వెళ్ళాలి అనేది ముందు స్క్రిప్ట్ దగ్గరనే ఆగిపోయాను నేను. మళ్ళీ ఇంకొకసారి పొరపాటు జరగకూడదు. టైం తీసుకున్న స్క్రిప్ట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నామా, ఆ స్క్రిప్ట్ని ఆ హీరోకి యాప్ట్ అవుతుందో అప్పుడు అక్కడికి అప్రోచ్ అవ్వాలి. ఆ వర్క్లో ఉన్నా. అంటే ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొందరు హీరోలు ఒక సినిమా ఎవరైనా ఒక డైరెక్టర్ మంచి హిట్ ఇస్తే వెంటనే ముందున్న కమిట్మెంట్స్ని పక్కన పెట్టి ఆ డైరెక్టర్తో సినిమాలు చేస్తున్న వాతావరణం క్రియేట్ అవుతుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపిస్తుంది ఆ విషయం? నో అలా ఉండదండి. అంటే ఇప్పుడు ఎవ్రీ హీరో వాళ్ళది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏందని ఒక ప్రాజెక్టు జరుగుతున్నప్పుడే ప్లానింగ్ ఉంటుంది. సో ఎందుకంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి. సో హీరో ఎప్పుడు 1-2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి స్క్రిప్ట్ వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా రాలేదనుకో, సో టైం వేస్ట్ కావద్దు కాబట్టి ఆల్టర్నేట్గా ఉంటుంది. అంతేగాని జంప్ చేయాలని ఏం చేయరు. రైట్. అంటే మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి సార్? రామ్ చరణ్ది చెప్పారు, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ప్రస్తుతానికైతే ఇప్పుడు 2025లో స్టార్ట్ అయ్యేది రౌడీ జనార్దన, బలగం డైరెక్టర్ది ఎల్లమ్మ అండ్ దేతడి అని ఆశిస్తూ చేస్తున్నది. అది కాకుండా ఇంకొక ప్రాజెక్టు ఫైనలైజ్లో ఉంది. సో ఈ ఇయర్ ఈ 4 ప్రాజెక్టులు టేక్ ఆఫ్ అవుతాయి. ఇవి 26లో రిలీజ్ అవుతాయి. సో వీళ్ళందరూ ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్, సెకండ్ ఫిలిం డైరెక్టర్స్, సో న్యూ డైరెక్టర్స్. కాబట్టి వీఆర్ వర్కింగ్ ఓల్డ్ స్టైల్లో. సో స్క్రిప్ట్ కానీ ఇవి కానీ ఎక్కువ వర్క్ చేసుకొని టేక్ ఆఫ్ చేస్తాం.